నమస్కారం. ఈనాటి ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక మామూలు కథ కాదు. ఇది అలుపెరగని పట్టుదల, దానికి తోడైన ఒక స్వచ్ఛమైన మద్దతు ఎలా అద్భుతాలు చేస్తుందో చెప్పే ఒక జర్నీ. జీవితంలో పెద్ద కలలు కనడం ఒకెత్తైతే, ఆ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడటం ఇంకో ఎత్తు కదా. ఇది రవి అనే ఒక సామాన్య యువకుడి కథ, అలాగే ఆ కలను తనదిగా చేసుకున్న కీర్తి కథ. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా ఈ పవర్ఫుల్ కోట్తో మన అనాలిసిస్ మొదలుపెట్టేద్దాం. వజ్రాలు ఎందుకు అంత విలువైనవో తెలుసా? ఎందుకంటే అవి భయంకరమైన ఒత్తిడిని తట్టుకుంటాయి కాబట్టి. ఎంత లోతైన మాట కదా! విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంక నా వల్ల కాదు అని ఆశ వదులుకోవాలి అనిపించినప్పుడు ఈ మాటలే ఆ యువకుడిని నిలబెట్టాయి. అత్యంత కఠినమైన ఒత్తిడి మాత్రమే ఒక సాధారణ రాయిని అందమైన వజ్రంగా మార్చగలదు. మరి ఆ ఒత్తిడిని వీళ్ళు ఎలా ఫేస్ చేశారో చూద్దాం. మొదటి భాగం, ఒక సాధారణ యువకుడి కల. మనలో చాలామందికి పెద్ద కలలుంటాయి గదా, ఇది అలాంటిదే. హైదరాబాద్ దగ్గర్లోని ఒక చిన్న టౌన్లో రవి అనే కుర్రాడు ఉండేవాడు. వాళ్ల నాన్న ఒక ఆటో డ్రైవర్, అమ్మ ఇంట్లో కుట్టుమిషన్ నడిపేది. ఒకవైపు కనీసం కరెంటు బిల్లు కూడా కట్టేలేని పరిస్థితి, ఇంకోవైపేమో గొప్ప డైరెక్టర్ కావాలన్న ఆశయం. ఇది రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని మనకు క్లియర్గా చూపిస్తుంది. సాధారణంగా ఇలాంటప్పుడు బంధువులేమంటారు? ముందేదైనా పని చూసుకుని డబ్బు సంపాదించుకో, కలలు తర్వాత కనొచ్చు అంటారు కదా. కాని రవి మాత్రం మిగతా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కూడా తన పాత నోట్బుక్స్లో కథలు రాసుకుంటూ తన లక్ష్యం మీదే ఫోకస్ పెట్టాడు. కాలేజీ రోజుల్లో ఒకరోజు సాయంత్రం టెర్రస్ మీద కూర్చున్నప్పుడు రవి కీర్తితో పంచుకున్న తన అసలైన కల ఇది. నేను మనుషుల మనసులను తాకే కథలు చెప్పాలి. ఒకరోజు నా అమ్మనాన్న థియేటర్లో కూర్చొని స్క్రీన్పై నా పేరు చూసి గర్వపడాలి అని చెప్పాడు. అతని ఉద్దేశం చూడండి, కేవలం డబ్బు లేదా పేరు సంపాదించడం కాదు, తనకోసం కష్టపడుతున్న తల్లిదండ్రుల కళ్లల్లో గర్వం చూడటం. ఈ స్వచ్ఛమైన ఆలోచనే అతని ప్రయాణానికి గట్టి పునాది వేసింది. రెండవ భాగం చూద్దాం. కష్టాల ప్రయాణం, దానికి తోడైన ప్రేమ మద్దతు. రవి కలలు విన్నప్పుడు కీర్తి మిగతావాళ్లలాగా నవ్వలేదు, పైగా ఒక స్ట్రాంగ్ యాంకర్లా నిలబడింది. కాలేజ్ అయిపోయాక అసలు గ్రౌండ్ రియాలిటీ మొదలైంది. రవి తన కథల పేపర్లు పట్టుకుని హైదరాబాదొచ్చాడు. రోజూ సినిమా ఆఫీసులో చుట్టూ తిరగడం, ఎవ్వరూ పట్టించుకోకపోవడం, అసిస్టెంట్లు అసలు గేటు కూడా దాటనివ్వకపోవడం, ఇదే అతని రొటీనైపోయింది. కనీసం తినడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి. బతకడానికి ఉదయం పూట ఒక టీ స్టాల్లో పనిచేస్తూ సాయంత్రం వేళల్లో అవకాశాల కోసం అతను పడ్డ ఆరాటం నిజంగా మనల్ని కదిలిస్తుంది. ఒక పెద్ద కలను సాధించడం వెనుకున్న చేదు నిజం ఇది. ఇది రవి లైఫ్లో ఒక డార్క్ ఫేజ్ అని చెప్పాలి. ఒక వర్షపు రాత్రి, ఆకలి, విపరీతమైన నిరాశతో అలిసిపోయి కీర్తికి కాల్ చేశాడు. అందరూ చెప్పింది నిజమనిపిస్తోంది, బహుశా నేను ఈ రంగానికి సరిపోనేమో అని బాధపడ్డాడు. కరెక్ట్గా అదే టైంలో కీర్తికి కూడా ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని విపరీతమైన ప్రెషర్. ఆ సెటిల్ అవ్వని అబ్బాయి కోసం నీ లైఫ్ ఎందుకు వృధా చేసుకుంటావు అని బంధువులంతా అడుగుతున్నారు. ఇద్దరూ భయంకరమైన ఒత్తిడిలో ఉన్న ఆ క్షణంలోనే కీర్తి మళ్లీ ఆ వజ్రాలు, ఒత్తిడి గురించిన మాటలు గుర్తుచేసి రవిలో కొత్త ధైర్యాన్ని నింపింది. మూడవ భాగం, వచ్చిన అవకాశం, ఎదురైన సవాళ్లు. ఇక్కడే స్టోరీలో అస్సలైన టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది. ఆ తర్వాత జరిగిన ఈవెంట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. ఒక చిన్న కాఫీ షాప్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో అనుకోకుండా పరిచయం అవ్వడం, అతను కథ అడగగానే రాత్రంతా నిద్రపోకుండా ఆ స్క్రిప్ట్ని పర్ఫెక్ట్ చేయడం, ఒక అవకాశం కోసం రవి ఎంత ఆకలితో ఉన్నాడో ఇవి మనకు క్లియర్గా చూపిస్తాయి. నెక్స్ట్ డే ఒక చిన్న నిర్మాత రవి కథను విన్నాడు. కథలో మంచి ఎమోషన్ ఉందని ఒప్పుకున్నాడు. కానీ మనది చాలా తక్కువ బడ్జెట్ సినిమా, ఆ ప్రెషర్ తట్టుకోగలవా అని ఒక పెద్ద డౌట్ రేస్ చేశాడు. ఆ నిర్మాత అడిగిన ప్రశ్నకు కళ్లలో నీళ్లు తిరుగుతుండగా రవి చెప్పిన సమాధానం వింటే అవాక్కవ్వాల్సిందే. సర్, ఒత్తిడి నా జీవితంలో పెద్ద గురువు. ఒక్క వాక్యంతో తన గతాన్ని మొత్తం ఆవిష్కరించాడు. ఒత్తిడి గురించి తను కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదని, అసలు ఆ ఒత్తిడే తనను ఇక్కడి వరకు నడిపించిందని ఆ ఆన్సర్ స్పష్టం చేసింది. ఫైనల్గా ఇదే రవికి దక్కిన తొలి అవకాశం. అయితే అవకాశం వచ్చింది కదా అని కష్టాలు తీరిపోయాయా? అస్సలు లేదు. నిజానికి అసలు పరీక్ష అప్పుడే మొదలైంది. షూటింగ్ టైంలో అడుగడుగున టెన్షన్స్, విపరీతమైన ఫండ్స్ కొరత, మధ్య మధ్యలో ఆగిపోతున్న షూటింగ్ షెడ్యూల్స్, టైంకి రాని ఆర్టిస్టులు, ఇలా ఎన్నో అడ్డంకులు. మైండ్ బ్లాక్ అయ్యేంత స్ట్రెస్,
కాని ఆ టీ స్టాల్ దగ్గర ఆ వర్షపు రాత్రులో చూసిన కష్టాల ముందు ఇవి చాలా చిన్నవిగానే అనిపించాయి. రవి ఒక్కసారి కూడా వెనక్కి తగ్గకుండా రాత్రింబవళ్లు పనిచేశాడు. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవలసిన ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. మద్దతు అనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా ఒకరికొకరు ఎలా అండగా నిలబడాలో ఈ ఇన్సిడెంట్ మనకు చెప్తుంది. ఫండ్స్ లేక సినిమా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కీర్తి తన లైఫ్ సేవింగ్స్ మొత్తం తీసుకొచ్చి రవి చేతిలో పెట్టింది. డబ్బు మళ్లీ సంపాదించవచ్చు, కాని కలలు చనిపోవద్దు అని తను చెప్పిన మాట అచంచలమైన నమ్మకానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిజమైన సపోర్ట్ అంటే ఖచ్చితంగా ఇలాంటి త్యాగమే కదా. 4వ భాగం సాధించిన విజయం, నిలబెట్టిన నమ్మకం. ఇన్ని సంవత్సరాల కష్టానికి, ఆ నిరీక్షణకు అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది. ఆ సినిమా రిలీజ్ రోజు రానే వచ్చింది. థియేటర్లో రవి, తన తల్లిదండ్రులు, కీర్తితో కలిసి కూర్చున్నాడు. భయంతో అతని చేతులు వణుకుతున్నాయి. ఒకవేళ ప్రేక్షకులకు నచ్చకపోతే అని రవి టెన్షన్ పడుతుంటే, ఇక్కడి వరకు వచ్చావంటే నువ్వు ఇప్పటికే గెలిచావు అని కీర్తి చెప్పింది. సినిమా స్టార్టయింది. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్లా ప్రేక్షకులు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. క్లైమాక్స్ వచ్చేసరికి కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా సూపర్ హిట్. రాత్రికి రాత్రే ఇండస్ట్రీలో రవి పేరు మారుమోగిపోయింది. ఆ ఒక్క సక్సెస్ రవి జీవితాన్ని ఎలా మార్చేసిందో చూస్తే నిజంగా అమేజింగ్ అనిపిస్తుంది. నిన్నటి వరకు ఎవరూ పట్టించుకొని టీ అమ్ముకున్న ఆ యువకుడు ఈరోజు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. పెద్ద పెద్ద నిర్మాతల నుంచి వరుసగా ఫోన్ కాల్స్. అతను ఫస్ట్ చేసిన పని ఏంటంటే తన తల్లిదండ్రులకు ఒక మంచి ఇల్లు కొనివ్వడం. వాళ్ల నాన్న ఇక ఆటో నడపాల్సిన అవసరం లేదు. వాళ్లమ్మ రాత్రిలు నిద్రమానుకుని కుట్టుపని చేయాల్సిన అవసరం అస్సలు లేదు. పట్టుదల ఉంటే జీవితం ముఖచిత్రం ఎంతలా మారిపోతుందో చూశారు కదా. ఆ తర్వాత జరిగిన ఒక అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు తీసుకుంటూ రవి చాలా ఎమోషనల్ అయ్యాడు. తన విజయానికి కారణం తల్లిదండ్రుల త్యాగాలు అని, అలాగే ప్రపంచమంతా తనను విమర్శిస్తున్నప్పుడు తనపై నమ్మకముంచిన ఆ ఒక్క అమ్మాయి కీర్తి అని స్టేజ్ మీద నుంచి గర్వంగా ప్రకటించాడు. నన్ను అందరూ నమ్మకపోయినా నన్ను నమ్మిన ఒక్కమ్మాయి ఉంది, ఈ విజయానికి ఆమె కారణం అన్న ఆ మాటలు అక్కడున్న అందరి మనసుల్ని గెలుచుకున్నాయి. చివరిగా 5వ భాగం, ఈ కథ నేర్పే జీవిత పాఠాలు. ఈ మొత్తం జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న నిజమైన ప్రేమ అంటే సినిమాల్లో చూపించే రొమాంటిక్ అట్రాక్షన్ కాదు. సంతోషంలో పక్కనుండటం చాలా ఈజీ, కానీ కష్టాలొచ్చినప్పుడు వదిలిపెట్టకుండా నిలబడటం, ఎదుటి వ్యక్తి తమపై తాము నమ్మకం కోల్పోయినప్పుడు వారికి ధైర్యాన్ని ఇవ్వడం, అది కదా అసలైన సపోర్ట్. తమ మీద తమకన్నా ఎక్కువగా నమ్మకముంచడం. కీర్తి రవి జీవితంలో ఎగ్జాక్ట్గా ఇదే చేసింది. ఆ అన్కండిషనల్ సపోర్ట్ రవిని ఎప్పటికీ గివప్ ఇవ్వకుండా ముందుకు నడిపించింది. ఇక ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. కష్టాల్లో తోడుండే ప్రేమ, అలుపెరగని పట్టుదల ఉంటే ఏ కలైనా సాధ్యమేనా? ఖచ్చితంగా అవును అనే అంటోంది ఈ కథ. ఆకలి, నిరాకరణలు, కన్నీర్లు అన్నింటినీ తాటి ఒకరిపై ఒకరికున్న నమ్మకంతో ఒక అసాధ్యమైన కలను ఎలా సాధించవచ్చో ఈ ప్రయాణం మనకు రుజువు చేసింది. మన పరిస్థితులు ఎప్పుడూ మన భవిష్యత్తును డిసైడ్ చెయ్యలేవు, మన పట్టుదలే దాన్ని నిర్ణయిస్తుంది. ఈ పవర్ఫుల్ థాట్తో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.